మిడిల్ ఈస్ట్ లో యుద్ధ గర్జనలు మోగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఆర్మీ బేస్లే టార్గెట్ గా ఇరాన్ మిసైల్స్ అటాక్ చేస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. మినాబ్లోని స్కూల్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దాడిలో 51 మంది విద్యార్థులు మృతి చెందారు. బహ్రెయిన్లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. బహ్రెయిన్ అంతటా సైరన్లు మోగిస్తున్నారు. ఇరాన్ ఒకేసారి 10 దేశాలపై మిసైళ్లు ప్రయోగించింది. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్లో స్కూల్స్ ని మూసివేశారు. ఇరాన్ మిసైల్స్ ని ఖతార్ కూల్చివేస్తుండటంతో దోహా శివార్లలో రాకెట్ శిథిలాలు పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ గర్జనలు మోగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఆర్మీ బేస్లే టార్గెట్ గా ఇరాన్ మిసైల్స్ అటాక్ చేస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది. మినాబ్లోని స్కూల్స్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 51 మంది విద్యార్థులు మృతి చెందారు. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. బహ్రెయిన్ అంతటా సైరన్లను మోగిస్తున్నారు. ఇరాన్ ఒకేసారి 10 దేశాలపై మిసైళ్లను ప్రయోగించింది. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్లో స్కూల్స్ ని మూసివేశారు. ఇరాన్ మిసైల్స్ ని ఖతార్ కూల్చివేస్తుండటంతో దోహా శివార్లలో రాకెట్ శిథిలాలు పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్ స్కూల్ పై దాడి చేసింది ఇజ్రాయెల్. మనం చూస్తున్నాం దానికి విజువల్స్ లో ఫస్ట్ బాక్స్ లో మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ దాడికి సంబంధించి అక్కడ స్కూల్ మొత్తం అస్తవ్యస్తమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది మనకు. ఖతార్ స్కూల్ పై దాడికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. అండ్ మరొక వైపు యుఎస్ ఎయిర్ బేస్ కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇరాన్ దాడికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. ఖతార్ పై మిసైల్ అటాక్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఉన్న ప్రజలు కూడా భయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పెద్ద ఎత్తున మిసైల్స్ వచ్చి పడటంతో ఆ దాడితో అక్కడ ఉన్న వారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అక్కడ నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాల్ని మనం 10TV స్క్రీన్ మీద చూడొచ్చు. ఖతార్ పై మిసైల్ అటాక్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మరోవైపు ఇరాన్ స్కూల్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని కూడా మనం చూడొచ్చు. స్కూల్ పై జరిగిన దాడిలో స్కూల్ మొత్తం పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్ కనబడుతోంది. మొత్తం 51 మంది విద్యార్థులు ఈ దాడి చేసిన తర్వాత చనిపోవడం జరిగింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంది. బహ్రెయిన్ అంతటా సైరన్ల మోత మోగుతోంది. అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అంటే ఒకేసారి 10 దేశాలకు సంబంధించి ఈ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇరాన్ ప్రెసిడెంట్ నివాసాలపై కూడా ఒకవైపు దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లోని స్కూల్స్ ని ఇప్పటికే కొన్ని మూసివేయడం జరిగింది. అక్కడ దోహా శివార్లలో కూడా రాకెట్ శిథిలాలు పడుతున్న సిచ్యువేషన్లో అక్కడ ఉన్న ప్రజలు భయంతో కూడా పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాని సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది.